మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించడానికి రెడీ అయ్యారు. మరోవైపు ఆయన లేటెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్స్ రానున్నాయి. ఇవి ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచుతాయంటంలో సందేహం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్స్ ఉంటాయని అందరూ భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏ సినిమా విషయంలో అభిమానులను నిరాశపరచాడనే వివరాలను ఇప్పుడు చూసేద్దాం పదండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సందడి నెలకొంటుందో చెప్పాల్సిన పని లేదు. తారక్ పేరిట రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిగా తారక్ అభిమానులకు తన సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇచ్చి ఖుషి చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటి ట్రీట్లు తప్పక ఉంటాయని అభిమానులు చాలా ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ నిరాశ ఎదురయ్యేలా ఉంది. బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ వార్ 2లో హృతిక్ ని ఢీకొట్టే పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తారక్ లుక్ ఎలా ఉండబోతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది. తారక్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని అంత ఆశగా ఎదురు చూశారు. కానీ డ్రాగన్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ప్రతిగా వార్ 2తోనే సరిపెట్టుకోండి అంటూ మేకర్స్ సంకేతాలు పంపేశారు. ఇది తారక్ ఫ్యాన్స్ కి చాలా నిరాశను కలిగించిందనడంలో సందేహం లేదు. కేజీఎఫ్, సలార్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ పక్కా మాస్ యాక్షన్ రోల్లో కనిపించబోతున్నారు. మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో నీల్ స్టైలే సెపరేట్. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ వంటి మాస్ హీరోను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మూవీని వచ్చే ఏడాది జూన్లో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్, కర్ణాటకలో ఇప్పటికే సినిమా కొంత చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ నుంచి కనీసం ఎన్టీఆర్ లుక్ అయినా ఉంటుంది అనుకుంటే అభిమానులకు నిరాశ ఎదురైంది. వార్ 2లో తారక్ నటించిన అది హిందీ చిత్రం. అందులో తారక్ హీరో కూడా కాదు, నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. తనకి పాత్రకు సంబంధించి ఏదో అప్డేట్ ఇవ్వనున్నారు. అలాగే దేవరా 2కు సంబంధించి కొరటాల శివ అప్డేట్ ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. స్టోరీకి సంబంధించిన పనుల్లో శివ కొన్ని నెలలుగా బిజీగా ఉన్నారు. రెండవ భాగాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.